దేవునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈ ఉదయకాలమందు చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ ఉదయకాలమందు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. Let us close our eyes and ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మని సహాయం కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మీ దయ చొప్పున, కృప చొప్పున మీ పాద సన్నిధిలో మేము మా ప్రియులు కలిసి మీ వాక్యమును ధ్యానించుచుండగా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని, మా హృదయములను తెరచి మేము అర్థం చేసుకోవలసిన విషయములన్నింటినీ గ్రహించినట్లుగా మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్లో మనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనియన్స్కి క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ అన్ ఎస్కటాలజికల్ ఇష్యూ, అనగా ఎండ్ టైమ్స్ని గురించి, ద డెస్టినీ ఆఫ్ ద సోల్ని గురించి మాట్లాడేది ఎస్కటాలజీ అని అంటాము. డెత్ ఫర్ అ బిలీవర్ ఈజ్ మోర్ దాన్ ఎ స్లీప్ ఆర్ నథింగ్ మోర్ దాన్ ఎ స్లీప్. ప్రతి విశ్వాసకి కూడా మరణం అనేది ఒక నిద్ర లాంటిది. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనియన్స్కి చెప్తూ ఉన్నాడు. డెత్ని గురించి మాట్లాడాలి అంటే, చావుని గురించి మాట్లాడాలి అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. ప్యాగన్ వరల్డ్లో అయితే అసలు నిరీక్షణ అనేది ఎట్టి పరిస్థితులలోనూ లేదు అనేది మనం ఆ దినాలలో చూచేటువంటి వారం. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఎథీనియన్స్తో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనగా ఏథెన్స్ వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు 32వ వచనంలో చూస్తే, 32వ వచనం, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు, అనగా పౌలు ప్రేచ్ చేస్తూ ఉన్నప్పుడు, కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుము అని చెప్పిరి. ఇప్పుడు కొద్దిలే బాబు, తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కొందరేమో అపహాస్యం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ప్యాగన్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ కూడా మరణమును గురించి మాట్లాడాలి అంటే, లేదు అంటే పునరుద్ధానమును గురించి మాట్లాడాలి అంటే వారికి మరణం గురించి భయము, పునరుద్ధానమును గురించిన నిరీక్షణ ఏమాత్రమును ఉండేది కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయీరు కుమార్తె మరణించినప్పుడు యేసు ప్రభువు అక్కడకు వెళ్ళి అంటూ ఉన్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అంటున్నాడు. నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఆ తర్వాత యేసు ప్రభు చిన్నదాన లెమ్ము అని చెప్పి ఆమెను లేవదీసినట్లుగా చూస్తాం. అలాగే ఇప్పుడు తెస్సలోనియన్స్లో చాలామంది మరణించారు. సో ఆ సంఘంలో ఉన్నటువంటి వారు మరణించినప్పుడు, కెన్ వి సీ అవర్ బిలవెడ్ వన్స్, మా ప్రియులైనటువంటి వారిని మనం చూడగలమా అని వారికి ఒక సందేహం వచ్చింది. అయితే యేసు ప్రభు మరియా మార్తలతో పునరుద్ధానమును గురించి, అనగా లాజరు చనిపోయినప్పుడు కొద్ది దినాల పాటు ఆలస్యం చేసి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మార్తతోనూ మరియతోనూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పునరుద్ధానమును గురించి చెప్తే వారు అనుకుంటున్నారు ఇమీడియట్ రిససిటేషన్ ఆఫ్ లాజరస్ని గురించి ఆలోచించకుండా, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు తప్పక మా సహోదరుడు లేస్తాడు అని వారు అంటూ ఉన్నారు. కానీ ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు
అప్పటికప్పుడు లాజరును సమాధిలో నుంచి బ్రతికించబోతున్నాడన్న సంగతిని చెప్తూ ఉన్నప్పుడు వారు గ్రహించలేకపోయారు. అయితే క్రీస్తు ప్రభువు లాజరును సమాధిలో నుంచి బయటకు రప్పించుట ద్వారా ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువుని అనగా ఎస్పెషల్లీ మేరీ అండ్ మార్తా వర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధనలను ఆధారం చేసుకొనే అపోస్తుల్ పౌల్ థెస్సలోనియన్స్కే కానీ మనకే కానీ తెలియచేసే విషయాలు అనగా చనిపోయినటువంటి వారిని గురించిన విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు పడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అపోస్తలుడు పౌల్ 1 కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మీయ కృపావరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అలాగే సఫరింగ్ అండ్ ట్రయల్స్ని గురించి, సమస్యలను లేదు అంటే దేవుడు మన జీవితములలో కార్యం జరిగించిన తర్వాత క్రైస్తవులుగా మారినప్పుడు మనకు రాబోయేటువంటి శ్రమలను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, మాకు కలిగిన శ్రమలను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ నిద్రించుచున్న వారిని గూర్చి అంటున్నాడు, మరణించిన వారిని గూర్చి అనట్లేదు. సో డెత్ ఫర్ ఏ బిలీవర్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ డెత్, బట్ ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఎ స్లీప్. కాబట్టి ఇది నిద్ర మాత్రమే, శాశ్వతమైన నిద్ర కాదు, ఇది తాత్కాలికమైన నిద్ర. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు అపోస్తలుడు పౌల్ టైమ్ అండ్ ఇటర్నిటీ అనేవి 2 డిఫరెంట్ ఇష్యూస్ అని చెప్తూ ఉన్నాడు. టైంకి అయితే ఒక సీక్వెన్స్ ఉంటుంది. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ త్వరలో సంభవించబోతుంది అని, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అని జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పటం, యేసుక్రీస్తు ప్రభు చెప్పటం కూడా మనం వింటున్నాం. ఈ త్వరగా అనే మాటను చాలాసార్లు మనం టైం లిమిట్స్లో అర్థం చేసుకొని, బికాజ్ వీ హ్యావ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, మన సమయం యొక్క మెజర్మెంట్స్ని బట్టి మనకు గతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. కానీ ఎటర్నిటీలో ఒకే డిమెన్షన్ ఉంటుంది. యేసు ప్రభువు లేదంటే దేవుని దృష్టిలో సమయంలో కాలంలో అనేవి ఆయన పద్ధతిలో ఉంటాయి. కాబట్టి ఆయనకు పరిమితిని కానీ లేదంటే పరిధిని కానీ మనం విధించడానికి ఏమీ కూడా లేదు. అందుకే భక్తుడైన మోషే 90వ కీర్తనలో 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయి అని చెప్తాడు. సో వీ కెనాట్ కౌంట్ ద టైమ్ అకార్డింగ్ టు ది ఇటర్నల్ థింగ్స్. దేవుని దృష్టిలో సమయమును మనం అర్థం చేసుకోవటం మానవ మనస్సునకు అంత ఈజీగా గోచరమయ్యే విషయం కానే కాదు. ఒకటి మనం నమ్మాల్సి ఉంటుంది, యేసు ప్రభువు మృతి పొంది తిరిగి లేచారు అని మనం నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. కొరింథియన్స్కి రాస్తూ 1 కొరింథియన్స్ చాప్టర్ 15లో అపోస్తలుడు పౌల్ దీనిని గురించి ఒక పెద్ద డిస్కోర్స్ని చెప్తున్నాడు. 12వ వచనం నుంచి చదువుకుంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. సో దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని లేపారు. క్రీస్తును
ఆయన మా సమాధి నుంచి తిరిగి లేపుటను బట్టి మనకు కూడా ప్రథమ ఫలంగా, క్రీస్తు ప్రభు ప్రథమ ఫలంగా మృతుల్లో నుంచి లేపబడ్డాడు. ఆ విధంగా మనం తర్వాత వారం అన్నమాట, ప్రభు తర్వాత మనం కూడా అదే విధంగా లేపబడతాము. వీరికి థెసలోనియన్స్కి ఉన్నటువంటి డౌట్స్ని అపోస్టల్ పాల్ క్లారిఫై చేస్తున్నాడు. Believers must have a clear understanding of the things that happen after death. So, if we don't understand these things, we will definitely have misunderstandings. మనకు అపార్థం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. మేము 13వ వచనంలో అంటున్నాడు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఇప్పుడు ముందుగా మరణించినటువంటి వారు లేదంటే ముందుగా నిద్రించినటువంటి వారు మొట్టమొదటిగా లేస్తారు. అయితే మనం బ్రతికుంటే, ఒకవేళ క్రీస్తు ప్రభు యొక్క రాకడలో మనం బ్రతికున్నట్టయితే మనం ముందుగా వెళ్దాం. There is no advantage or disadvantage. ఇంకా బ్రతికున్న వారి కంటే చనిపోయినటువంటి వారికి ఒక విధమైనటువంటి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వారే జీవించి ఉన్న వారి కంటే ముందుగా సమాధిలో నుంచి నిద్రలేస్తారు. అప్పుడు వారు మధ్యాకాశమునకు కొనిపోబడతారు. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని వెంట పెట్టుకొని వస్తాడు అని 14వ వచనం చివరిలో చూస్తున్నాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అపోస్టల్ పాల్ ఈ థెసలోనియన్స్కి రాస్తున్న పత్రిక అంతా కూడా, మొదటి పత్రిక అంతా చివరిలోనికి వచ్చేసరికి, ఈచ్ చాప్టర్ ఎండింగ్లోకి వచ్చేసరికి యేసు ప్రభు యొక్క రాకడను గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 4వ అధ్యాయంలో కూడా చివరిలో ప్రభు యొక్క రాకడను గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉన్నాము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చనిపోయిన వారిని మనం చూడగలుగుతామా లేదా అని వారిలో వారు తర్కించుకుంటుంటే అపోస్టల్ పాల్ వారికి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు. మనం తప్పకుండా క్రీస్తు ప్రభువులో మృతులైన వారిని వారు మొట్టమొదట లేస్తారు కనుక వారిని వారు లేచి యేసు ప్రభువుతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వారిని చూస్తాం. సజీవులంగా ఉన్న మనం ఆకాశ మండలమునకు కొనిపోబడతాం, మేఘముల మీద కొనిపోబడతాము అని. సో మనం కీర్తనకారుడు చెప్తున్న రీతిలో కీర్తన 4:8 యెహోవా నేను నెమ్మదితో పండుకుంటాను, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు అని అంటున్నాడు. సో దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఒకవేళ మనం మరణించినా కూడా ఆయనతో కూడా మనం మధ్యాకాశమునకు కొనిపోబడతామని, అనగా యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా లేచి ఆయన దగ్గరకు వెళ్తారు. ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నామని అనుకుంటున్నామేమో, ఆయన మనలను సురక్షితంగా తన యొద్దకు చేర్చుకుంటాడు అని దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది అని ర్యాప్చర్ని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మన ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడుతుందని 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు అని గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఈ విధంగా మనకు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్టయితే, కన్నీరు విడుస్తూ ఉన్నట్టయితే మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. అంతా కూడా దేవుడు
మనలను ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాడు అని మనం ఒకరినొకరు ఆదరించుకునే వారంగా ఉండాలి అని అపోస్తలుడు పాల్ మనలను అడ్వైస్ చేస్తూ ఉన్నారు. సో even if we die, there is nothing difference. We will be taken into heaven. If we are alive, మనం సజీవులంగా ఉంటే ఆయన ర్యాప్చర్లో మనలను కనురెప్పపాటులో మనకు మహిమ రూపమును అనుగ్రహించి, మహిమ శరీరమును అనుగ్రహించి మధ్యాకాశంలోనికి కొనిపోబడినట్లుగా మేఘములను మన కోసం పంపిస్తారు అని మనందరం కూడా నిరీక్షించాలి. నిరీక్షణ లేని ఈ హలోక సంబంధుల వలె మనం జీవించకూడదు అని అపోస్తలుడు పాల్ థెసలోనియన్స్కి చెప్తూ మనలను కూడా ఈ విషయములలో మీరు ఇగ్నరెంట్గా ఉండవద్దు, ఈ విషయములన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని ఈ ఉదయకాలమందు మనకు తెలియజేస్తున్నాడు. సో ఇఫ్ సంబడి ద బిలవెడ్ ఆఫ్ అవర్ పీపుల్, అవర్ ఫ్యామిలీస్, మన ప్రియులైనటువంటి వారు ఒకవేళ మరణించినట్టయితే, వారు మరణించడం కాదు, తాత్కాలికంగా వారు నిద్రించుచున్నారు, వారు తప్పక సమాధులలో నుంచి బయటకు వస్తారు. మనం ఒకవేళ సజీవులంగా ఉంటే ఆయనతో కూడా మధ్యాకాశమునకు కొనిపోబడతామన్నది మన నిరీక్షణ. అటువంటి నిరీక్షణ కలిగి ఇతరుల వల్లే కాక ఒకరినొకరం మనం ఆదరించుకొనుటకు దేవుడు మనకు ఈ ఉదయకాలం అంది వాక్య భాగమును తెలియజేస్తూ ఉన్నారు. సో లెట్ us అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అండ్ కంఫర్ట్ వన్ అనదర్. లెట్ us ప్రే. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువ, అనేక విషయములను గురించి క్రైస్తవ సంఘం ఇగ్నరెంట్గా ఈ రోజులలో ఉంటూ ఉన్నారు. సీక్వెన్స్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ అండ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ గురించి తెలియదు. ఇంకా అనేక అంశములను గురించిన అవగాహన లేనటువంటి వారిగా ఈ ఫస్ట్ సెంచరీలో థెసలోనియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ చివరి దశలో ఉన్నటువంటి మా కాంటెంపరీ క్రిస్టియన్స్ కూడా ఉంటూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలం అందు థెసలోనికైలకు రాస్తూ పాల్ ఇచ్చిన క్లారిటీని మేము కూడా అర్థం చేసుకొని ఆదరణ కలిగిన వారంగా, ఒకరినొకరం ఆదరించుకునే వారంగా ఉండినట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.